మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నందు నల్లగొండ ట్రస్మా కమిటీ నల్లగొండ డివిజన్ వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ 162 మంది టీచర్లకు ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానం చేయడం జరిగింది. ఈ సన్మానానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి గారు విచ్చేశారు. అలాగే ఏఎస్పీ రాముల్ నాయక్ గారు మరియు చైర్మన్ నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు, రమేష్ గారు మొదలైన వాళ్ళందరూ కూడా అతిథులుగా విచ్చేయడం జరిగింది. అలాగే మా ట్రస్మా స్టేట్ కమిటీ నుంచి కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారు రావడం జరిగింది. వీళ్ళందరి ద్వారా ఈ 162 మంది ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రైమరీ, హై స్కూల్ అన్ని 2 విభాగాలుగా చేయడం. ముఖ్యంగా ఏమిటి అంటే ప్రభుత్వ టీచర్లకు చేస్తుంటే మా ప్రైవేట్ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులను కూడా మేము గౌరవించుకోవాలని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నప్పుడు ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండుగను వేడుకగా చేయాలని మా ప్రైవేట్ ఉపాధ్యాయులందరినీ గత 10 ఏళ్ల నుంచి రెగ్యులర్గా చేస్తున్నాం. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. ఉపాధ్యాయులు క్రమశిక్షణగా ఉండడమే కాకుండా భావి భారత పౌరులను తయారు చేయడం, జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదిగా ఉంటుంది. కాబట్టి అహర్నిశలు కృషి చేసి వాళ్ళ కుటుంబాల సమస్యలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా పక్కకు పెట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తే తమ భవిష్యత్తుగా భావిస్తూ నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రమేష్ రెడ్డి గారు మెమెంటోస్ ఇవ్వడం, నేను అన్నదానం చేయడం, తర్వాత మిగతా మిత్రులందరూ తలా ఒక చేయడంతో కేవలం మా ప్రైవేట్ పాఠశాల ఒక 5-6 కలిసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాము. విచ్చేసిన అతిథులందరికీ ముఖ్యంగా మా ట్రస్మా కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నల్గొండ డిస్ట్రిక్ట్లో ట్రస్మా తరఫు నుంచి జరిగిన గ్రూపోత్సవం నిజంగా ఈరోజు ఎంతో ఆనందం ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో ఈరోజు 11,000 పాఠశాలలు ఉన్న ఈ తెలంగాణలో ఈరోజు ప్రైవేట్ పాఠశాల యొక్క గురువులను కూడా ఈరోజు సన్మానించడం మా యొక్క బాధ్యతగా తీసుకొని ఈ తెలంగాణ మొత్తంలో కూడా ఈరోజు గ్రూపోత్సవం జరపడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు నల్గొండ జిల్లాలో జరపడం అనేది నిజంగా చాలా హ్యాపీ. 160 మంది టీచర్ని ఈరోజు గురుపూజం చేయడము, వాళ్ళ బాధ్యతలను డబుల్ చేయడం దృష్టిలో పెట్టుకొని ఈరోజు గురుపూజ కార్యక్రమం జరిపించడం ట్రస్మా నాయకులకు, జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ అన్న గారికి, రవికుమార్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మా విధి నిర్వహణలో సర్వీస్లో చాలా ప్రోగ్రాం చూస్తుంటాం, కానీ ఇది చాలా పవిత్రమైన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే గురువులు ఈరోజు సమాజాన్ని చెడు త్రోవ కానీ మంచి త్రోవ చూపించే ఉత్తమ గురువులు. ఈరోజు గురువులను సన్మానం చేస్తున్నామంటే ఒక దేవుడు, ఒక పెద్దవాళ్ళని సన్మానించడం లెక్క ఇది. ఈరోజు సమాజం వేరే ఉద్యోగాలు కంటే ఈ గురువుల ఉద్యోగం మన సమాజానికి చాలా అవసరం. గురువు నేర్పే బాటలో విద్యార్థులు వారి యొక్క దశను ఏర్పాటు చేసుకుంటే మంచి మార్గంలో పోతారు. ఒక క్రమశిక్షణ గల పౌరుడిగా, వ్యక్తిగా సమాజంలో పాత్రను పోషించాలంటే నిజంగా మన చిన్ననాటి గురువులు మనకి జ్ఞాపకం వస్తారు. సో ఆ పాత్రలో మీరు ఉంటారు కాబట్టి, ఆ బాధ్యతను మీరు నిర్వహిస్తుంది కాబట్టి ఈరోజు ఈ ఉత్తమ ఉపాధ్యాయులని మనం సన్మానం చేయడం మేము గర్వంగా ఫీల్ అవుతూ, లేట్ అయిపోయింది, వేరే మీటింగ్ వల్ల రాలేకపోయింది. ఎస్పీ గారు రావాలి యాక్చువల్గా. నిన్న రవి సార్ వాళ్ళంతా వచ్చినప్పుడే అనుకున్నాం, బట్ కొన్ని కారణాలలో రాలేకపోయారు. ఈ కార్యక్రమం మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరినీ పేరు పెట్టిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.